ప్రేమించినందుకు తనను పెళ్లి చేసుకోవాలని కోరిన యువతిని అత్యంత దారుణంగా చంపాడు ప్రియుడు. ఆపై ఏమీ తెలియనట్లు పోలీసులతో కలిసి ఆమె కోసం వెతకడం ప్రారంభించాడు. చివరికి యువతి మృతదేహం లభించడంతో అతని భాగవతం మొత్తం ఎక్కడ బయటపడుతుందని కనిపించకుండా పరారయ్యాడు. ఈ సంఘటన చిత్తూరులో జరిగింది. ఇందులో ఇక్కడ అసలు విషయం ఏంటంటే, చనిపోయిన యువతి వికలాంగురాలు కాగా చంపిన నిందితుడు కూడా వికలాంగుడే. చిత్తూరు పట్టణంలోని గిరింపేటకు బాలాజీనగర్కు చెందినటువంటి కవిత దివ్యాంగురాలు. ఈమె కాణిపాకం ఆలయంలో కాంట్రాక్ట్ పద్ధతి మీద కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తోంది. చిత్తూరు పట్టణానికి చెందిన గణేష్ అనే దివ్యాంగుడు కవితను గత 5 సంవత్సరాలుగా ప్రేమిస్తున్నాడు. వీరిరువురు దివ్యాంగులు కాగా గణేష్కు ఇటీవలే స్పోర్ట్స్ కోటాలో చిత్తూరులో ఓ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్గా ఉద్యోగం వచ్చింది. గణేష్ వికలాంగుల క్రికెట్లో జాతీయ స్థాయిలో మంచి ప్రతిభ కనబరిచి ఉద్యోగం కూడా సంపాదించాడు. అయితే ఉద్యోగం వచ్చిన తర్వాత గణేష్ కవితను పక్కన పెట్టి పెళ్లి ఇష్టం లేదని చెప్పాడు. దీంతో కవిత గణేష్ మీద ఒత్తిడి తేవడంతో కవితను చంపాలని నిర్ణయించుకున్నాడు. ఈ పథకంలో భాగంగానే గత నెల 31వ తేదీన కవితను గుడికి తీసుకెళ్లి పెళ్లి చేసుకుంటానని నమ్మించి 3 చక్రాల స్కూటర్లో కవితను ముందర కూర్చోబెట్టుకుని ఆమె తలను వాహనంపై ఉన్న ఒక ఇనుపరాడ్తో బలంగా కొట్టాడు. చాలా దారుణంగా ప్రవర్తించాడు. తీవ్ర రక్తస్రావంతో కవిత చనిపోవడంతో గంగాధర నెల్లూరు బ్రిడ్జిపై నుంచి ఆమెను నీవా నదిలోకి తోసేసి అక్కడి నుంచి అయిపోయాడు. అయితే ఉదయం ఇంటి నుంచి వెళ్ళినటువంటి అక్క ఎంతకీ తిరిగి రాకపోవడంతో తమ్ముడు కిరణ్ వికలాంగ సంఘ నేతలకు ఈ విషయం మొత్తం చెప్పాడు. 2వ తేదీన చిత్తూరు 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదైన తర్వాత వెతకడం ప్రారంభించారు. కవిత మర్డర్ కేసుపై గణేష్ను పలుమార్లు స్టేషన్కి పిలిచి విచారించినా తాను కూడా ఆమెను వెతుకుతున్నట్లుగా కేసుని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశాడు. వెతుకుతా ఉన్నాడు, కానీ ఎక్కడా కూడా ఇతని నటనను ముందు కనిపెట్టలేకపోయారు. బుధవారం సాయంత్రం నీవా నదిలో పడి ఉన్న కవిత మృతదేహాన్ని గుర్తించారు. గణేష్ కవితను వాడుకొని వదిలించుకోవడానికి ఈ విధంగా హత్య చేశాడని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. గణేష్ జాతీయ స్థాయిలో క్రికెటర్గా రాణించి క్రీడా కోటాలో ఉద్యోగం సంపాదించాడు. అయితే అతని బుద్ధి ఏ విధంగా మారిపోయిందో ఒక్కసారి ఇక్కడ ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది.